కాబట్టి ఎప్పుడు ఇక్కడే కాదు, మొత్తము విశ్వములో ఎంతమంది సనాతనమైన ధర్మాన్ని ఆచరిస్తున్నారో కులాలకు అతీతంగా అందరూ ఒకటయ్యి ఉండాలి. అయ్యి మన లక్ష్యం ఏమవ్వాలి? ఈ ధర్మంలో లేని వాడిని ఈ ధర్మంలోకి తెచ్చిందాకా నిద్రపోకూడదు. కొత్తగా కాటేసినటువంటి క్రైస్తవులు కొంతమంది ఉంటారు. ఇక వాడు ఎదుటివాడు కనిపిస్తే మార్చడం పని తప్ప ఇంకోటి ఉండదు. వాడు చేసే పనిని మార్చడం అంటారు. మనం చేసే పనిని ఏమంటారో తెలుసా అమ్మ? అయ్యో, ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన వాడిని మళ్ళీ మన ఇంట్లోకి తెచ్చుకోవాలి. విశ్వంలో ప్రతి వాళ్ళు ఈ సనాతనమైన వైదిక కుటుంబానికి చెందినటువంటి వాళ్లే. ఈ కుటుంబానికి చెందిన అందరినీ మళ్ళీ వెనక్కి తీసుకురావాలి. ఈ పని ఎవరు బాగా చేయగలరో తెలుసా అమ్మ? ఆడవాళ్ళు బాగా చేయగలరు. ఎందుకు అంటే మాట్లాడి మార్చగలిగే కౌశల్యము, ఆ చతురత, ఆ తెలివితేటలు, ఆ ఓపిక ఎక్కువ ఉండేది స్త్రీల దగ్గర. అందుకనే మన ధర్మం నుంచి అవతలకి మార్చాలి అంటే ముందు ఏం చేస్తారో తెలుసా అమ్మ? శ్రీకాకుళానికి వెళ్ళాను నేను, ఆశ్చర్యపోయాను. ఇవన్నీ మా వామన శర్మ గారికి అన్ని తెలిసినవే. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి భలే ఎత్తుగడ వేస్తారమ్మా. వాళ్ళు ఏం చేస్తారయ్యా అంటే ముందు ఆడవాళ్ళు ఏదో కష్టంలో ఉంటారు. ఫస్ట్ ఆడవాళ్లనే మెల్లిగా టార్గెట్ చేసి పిలుస్తారనమాట. వాళ్ళైతే ఏడుపులోనో బాధలోనో టక్కుమని విషయం అంతా కక్కేస్తారు. ఈ విషయం అంతా కక్కింది మొత్తం తీసుకుంటాడు ఈ పాస్టర్ గారు. తీసుకున్న తర్వాత 3 రోజులు 4 రోజులు రమ్మంటాడు. 4 రోజులు వచ్చిన తర్వాత 5వ రోజు ప్రభువుకి నీ ఒంటి మీద ఉన్నది ఏదైనా సమర్పించాలి అంటాడు. అని చేతికున్న గాజులు తీసి స్వామి దగ్గర పెట్టేయమ్మా, ఒకటి అర్పించు అంటాడు. ఆవిడేం చేస్తుంది? గాజులు తీసి ఇక్కడ పెడుతుంది. 3 రోజుల పాటు చూస్తాడమ్మా వాడు. ఏమిటి తెలుసా? ఆ ఇంట్లో నిజంగా మగోడు గనక ఉంటే ఏమేం రోగమా, చేతికి గాజులేవి అని అడుగుతాడు కదా. అది అడగలేదు. 3 రోజుల పాటు ఇక్కడే గాజులున్నాయి అంటే ఆ ఇంట్లో మగవాడు లేడు, అడగగలిగే దమ్ము ధైర్యం ఉన్నవాడు లేడు. అప్పటి నుంచి మొదలు పెడతాడు కన్వర్షన్. అర్థమైందమ్మా? తర్వాత మెల్లిగా బొట్టు తీయించడం, ఇవన్నీ. ఒక్క స్త్రీ గాని ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిందా ఆ కుటుంబం వెళ్ళిపోయినట్టే. ఆ కుటుంబం నుంచి మెల్లిగా బంధువర్గాలు, మిగతా ఆడవాళ్ళందరూ కూడా వెళ్ళిపోయినట్టే. క్రైస్తవం పెరిగిన ఆడవాళ్లే కారణం. క్రైస్తవం తగ్గించగలిగిన, మొత్తం క్రైస్తవం లేదు ఇతర ధర్మం లేకుండా చేయగలిగిన మన ఆడవాళ్లే. వాళ్ళకి తెలుసు చెప్పడం ఎలా, మాట్లాడటం ఎలా, ఎదుటి మనిషిని ఇన్ఫ్లుయెన్స్ చేయటం ఎలా. అవునా కదా? కాబట్టి నేను కోరుకుంటేది ఎక్కడో బయట మార్పు ఏదో చేయటం కాదు. మన ఇంట్లో పిల్లవాడిని తీసుకొచ్చినప్పుడు ఆడవాళ్ళంటే శక్తి స్వరూపం అన్నమాట. వాళ్ళు ఎలా వండి పెడతారో మొగుడి మనస్సు అలాగే ఉంటుంది. వాళ్ళు ఎలా వంచి పెడతారో ఇంట్లో మగవాళ్ళు అలాగే ఉంటారు. కాకపోతే బయటికి ప్రపంచం వేరేలాగా కనిపించినా ఎందుకు? ఆ ప్రెషర్ని తట్టుకోలేరు. ఎవరు తట్టుకోలేరు. ప్రకృతి ఫోర్స్ అది, అదే శక్తి. అంత పరమాత్మే ప్రకృతికి బద్ధుడై ఉంటాడు. గంగా నాకు కావాలి అని బ్రహ్మదేవుడి కోసం భగీరథుడు తపస్సు చేశాడు. దాందేముంది, ఇస్తాను, కానీ నీకు గంగ అంటే ఏమిటో తెలుసా? అది ఎంత ఫోర్స్ గా వస్తుందో తెలుసా? ఆ ఫోర్స్ కి భూమి మొత్తం అతలాకుతలమై అది ఉండాల్సిన కక్షలో నుంచి పక్కకు పోతుందయ్యా. ఒక గంగా నది. ఆ ఫోర్స్ ని తట్టుకోలేరు. మీరేదో అనుకుంటున్నారు, నువ్వేదో తపస్సు చేసి నన్ను ఘోరంగానే సరిపోలేదు అని. ఈ గంగని ఆపాలి అంటే మళ్ళీ ఎవరు కావాలి? అగ్నిస్వరూపంగా అయితే కన్యకా పరమేశ్వరిని తీసుకోవడానికి పరమేశ్వరుడు కావాలి. జలస్వరూపంగా అయితే గంగమ్మను ఆపడానికైనా పరమేశ్వరుడే కావాలి. కాబట్టి ఆ గంగమ్మ అంత వేగంగా వస్తుంటే ఆపగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంది? కేవలం పరమేశ్వరుడికి ఉందయ్యా. ఆయన్ని తపస్సు చేయి. ఎందుకు పరమేశ్వరుడికి ఉంది అంటే పరమేశ్వరుణ్ణే శక్తి మొత్తము ఆశ్రయించి ఉంది. ఆ శక్తి తప్ప గంగని ఆపగలిగే శక్తి దేనికి లేదంటే ఒక స్త్రీని ఆపాలన్నా ఇంకో స్త్రీయే కావాలి. అర్థమైందమ్మా? చాలా వేగంగా స్త్రీ వచ్చే వేగాన్ని ఆపాలన్నా ఇంకో స్త్రీయే కావాలి.